నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అటు సరిహద్దుల్లో తుపాకుల మూత, ఇటు నీళ్ల కోసం అంతర్జాతీయ వేదికలపై వింత పోకడాలు. పాకిస్తాన్ ఎన్ని అరుపులు అరిచినా భారత్ మాత్రం తన పంతం వీడటం లేదు. పెహల్గం దాడి తర్వాత దెబ్బకు దెబ్బ తగిలేలా సింధు జలాల ఒప్పందంపై భారత్ బిగించిన ఉచ్చు ఇప్పుడు పాకిస్తాన్ను ఊపిరాడకుండా చేస్తోంది. చివరకు అంతర్జాతీయ కోర్టు ఆదేశించిన నియమాలు ప్రజల కోసమే, నిబంధనల కోసం ప్రజలు కాదు అన్న చందంగా భారత్ తన సార్వభౌమాధికారాన్ని చాటుతోంది. అసలు ఈ సింధు జలాల రగడ ఎటు దారితీస్తోంది? పాకిస్తాన్ ఎందుకు అంతలా భయపడుతోంది? లెట్స్ వాచ్. అటు సరిహద్దుల్లో ఉగ్రవాదులను పంపి భారతీయుల రక్తం ఏరులై పారించాలని చూస్తే, ఇటు భారత్ వారి గొంతు ఎండిపోయేలా నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్కు అర్థమవుతోంది. రక్తం నీరు కలిసి ప్రవహించలేవు అన్న ప్రధాని మోదీ మాటలు ఇప్పుడు అక్షర సత్యమవుతున్నాయి. పహల్గాం దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తుంగలో తొక్కింది. కోర్టుకెళ్లినా మొత్తుకున్నా భారత్ తగ్గేదేలే అంటోంది. భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. కానీ మన సహనాన్ని చేతగానితనంగా భావిస్తే ఫలితం ఎలా ఉంటుందో పాకిస్తాన్కు అర్థమయ్యేలా చేసింది కేంద్ర ప్రభుత్వం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందంపై పట్టు బిగించింది. పాకిస్తాన్కు వెళ్లే నీటిని నియంత్రించడం ద్వారా ఆ దేశ వ్యవసాయ రంగాన్ని, తాగునీటి వ్యవస్థను భారత్ దెబ్బతీయగలదు. మా రైతులు ఆకలితో అలమటిస్తారు, జనానికి చుక్క నీరు దొరకదు అంటూ పాక్ అంతర్జాతీయ సమాజం ముందు మొసలి కన్నీరు కార్చింది. కానీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ నీటిని ఆశించటం అత్యాశే అవుతోంది. భారత్ పాక్ మధ్య సంబంధాలు ఎప్పుడూ కత్తిమీద సామే. కానీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. మన జవాన్ల ప్రాణాలు తీస్తున్న దేశానికి నీళ్లు పోయడం ఏంటన్న ప్రశ్న దేశవ్యాప్తంగా తలెత్తింది. ఫలితంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పాకిస్తాన్ ఎప్పుడూ వెన్నుపోటు పొడిచే శత్రువుగానే మిగిలిపోయింది. అందుకే భారత్ తన జల ఖడ్గాన్ని బయటకు తీసింది. భారత్ నీటిని నిలిపేయడంతో పాకిస్తాన్లో అరాచకం మొదలైంది. అక్కడ సాగునీరు లేక రైతులు రోడ్లపైకి వచ్చారు. పంటలు ఎండిపోయి భూములు బీడువారాయి. చివరికి తాగడానికి చుక్క నీరు దొరకని పరిస్థితి. ముందే తెలుసుకోలేకపోయిన పాక్ పాలకులు ఇప్పుడు భారత్ కాళ్ల దగ్గరకు చేరి వేడుకుంటున్నారు. మా ప్రజలు చనిపోతున్నారు, నీళ్లు వదలండి అంటూ మొరపెట్టుకుంటున్నారు. కానీ భారత్ మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు. భారత్ కరుణించకపోవడంతో పాకిస్తాన్ గ్లోబల్ వేదికపైకి వెళ్లింది. ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు మానవతా దృక్పథంతో సింధు జలాలను విడుదల చేయాలని భారత్ను ఆదేశించింది. కానీ భారత్ ఒక్కటే మాట చెప్పింది: టెర్రరిజం ఆపనంత వరకు ఏ ఒప్పందం చెల్లదు అని ఖరాఖండిగా చెప్పేసింది. భారత్ ఆ ఆదేశాలను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు ఇద్దరూ దానికి కట్టుబడి ఉండాలి. కానీ ఒకరు మొండిగా వెళ్తూ మరొకరు అంతర్జాతీయ వేదికలను తప్పుదోవ పట్టిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి భారత్ సిద్ధంగా లేదు. సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ ఆడుతున్న డ్రామాకు చెక్ పెడుతూ అంతర్జాతీయ కోర్టుకే భారత్ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నదీ జలాల ఒప్పందంగా పేరుగాంచిన సింధు జలాల ఒప్పందం 1960 ఇప్పుడు సంక్షోభంలో పడింది. దీనికి కారణం పాకిస్తాన్ ద్వంద్వ నీతి. భారత్ నిర్మిస్తున్న కిషన్ గంగా, రాటిల్ హైడ్రో ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులపై పాక్ అనవసర రాద్ధాంతం చేస్తోంది. తన దేశంలో నీటి నిర్వహణ చేతగాక భారత్పై నెపం నెట్టే ప్రయత్నం చేస్తోంది ఇస్లామాబాద్. ఈ క్రమంలోనే వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఉన్న ఈ వివాదాన్ని అడ్డదారిలో హేగ్లోని అంతర్జాతీయ కోర్టుకు లాగింది. అయితే ఇండియా ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానానికి ముఖం మీదే చెప్పేసింది. సింధు జలాల ఒప్పందంలోని ఆర్టికల్ 9 ప్రకారం ఏదైనా వివాదం వస్తే మొదట తటస్థ నిపుణుడు ద్వారా పరిష్కరించుకోవాలి. కానీ పాకిస్తాన్ ఆ దశను దాటేసి నేరుగా కోర్టుకు వెళ్లడం ఒప్పంద ఉల్లంఘనే అని భారత్ వాదన. అందుకే హేగ్లో జరుగుతున్న విచారణను భారత్ బహిష్కరించింది. చట్టబద్ధత లేని విచారణలో పాల్గొని
సమయాన్ని వృధా చేసుకోవడం భారత్కు ఇష్టం లేదు. తాజాగా జరిగిన విచారణలో అంతర్జాతీయ కోర్టు కొత్త డాక్యుమెంట్లు, ఆదేశాలతో ముందుకు వెళ్లాలని చూసింది. కానీ భారత్ అస్సలు తగ్గలేదు. ఇప్పుడు భారత్ తీసుకుంటున్న కఠిన నిర్ణయం భవిష్యత్తులో మన నీటి హక్కులను కాపాడుతుంది. ఒప్పందంలోని నిబంధనలను పక్కనపెట్టి సమాంతరంగా 2 విచారణలు, తటస్థ నిపుణుడు, మధ్యవర్తిత్వ న్యాయస్థానం జరపడం అనేది సాంకేతికంగా సాధ్యం కాదని భారత్ వాదిస్తోంది. ఈ చర్యలన్నింటినీ చట్టపరంగా చెల్లదుగా భారత్ ప్రకటించింది. పాకిస్తాన్ ఎప్పుడూ చేసేదే ఇప్పుడు చేస్తోంది. అంతర్జాతీయ వేదికలపై తానొక బాధితురాలనని చెప్పుకుంటూ ఏడుపు పిల్లలా ప్రవర్తిస్తోంది. అయితే భారత్ వాదనలో పస ఉంది. మన దేశం ఏ రోజూ ఒప్పందాన్ని అతిక్రమించలేదు. కానీ మన ప్రాజెక్టులను అడ్డుకోవడం ద్వారా భారత్ అభివృద్ధిని దెబ్బతీయాలన్నదే పాక్ ప్లాన్. దీనికి అంతర్జాతీయ కోర్టు వత్తాసు పలకడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. మాటలతో కాకుండా విచారణకు గైర్హాజరు కావడం ద్వారా తన నిరసనను ప్రపంచానికి చాటి చెప్పింది న్యూఢిల్లీ. ఈ వివాదం కేవలం నీటి గురించి మాత్రమే కాదు, ఇది దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశం. మన హక్కులను వేరే దేశం లేదా వేరే సంస్థ శాసించడాన్ని భారత్ ఒప్పుకోదు. 1960 ఒప్పందం ప్రకారం ఉన్న నిబంధనలను గౌరవించనంత కాలం భారత్ సహకరిస్తోంది. కానీ ఆ గీత దాటితే మాత్రం నో మోర్ టాలరెన్స్ అని స్పష్టం చేసింది. అంతర్జాతీయ కోర్టు తన పరిధిని మించి వ్యవహరిస్తోందని, ఆ ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం ద్వారా భారత్ తన దౌత్యపరమైన తెగువను చాటుకుంది. గత వారం హేగ్లోని పీస్ ప్యాలెస్లో జరిగిన పరిణామాలు మరింత చర్చనీయాంశమయ్యాయి. భారత్ ప్రమేయం లేకుండానే పాకిస్తాన్ను విచారణకు పిలవడంపై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ జల విద్యుత్ ప్లాంట్ల నుండి 2వ దశ కింద నీటిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించడంపై భారత్ మండిపడింది. చట్టవిరుద్ధంగా ఏర్పడిన ఈ మధ్యవర్తిత్వ న్యాయస్థానంకు మేము ఎలాంటి సమాచారం ఇవ్వబోము. ఇది పూర్తిగా నియమాలకు విరుద్ధం. బలం ఎల్లప్పుడూ సరైంది కాదు. నియమ నిబద్ధత ముఖ్యం. సింధు జలాల ఒప్పందం ప్రకారం ఏదైనా వివాదం వస్తే అది మొదట వరల్డ్ బ్యాంక్ నియమించిన తటస్థ నిపుణుడి వద్దకు వెళ్లాలి. కానీ పాకిస్తాన్ తెలివిగా దాన్ని దాటేసి అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళింది. తనకు అనుకూలమైన తీర్పు వస్తుందని భావించే చోటికి కేసును తీసుకెళ్లడాన్ని ఫోరం షాపింగ్ అంటారు. పాకిస్తాన్ చేస్తున్నది సరిగ్గా ఇదే. ప్రస్తుతం ఉన్న సమస్యలు కేవలం సాంకేతికమైనవి. ఇవి తటస్థ నిపుణుల పరిధిలోకి వస్తాయి. కోర్టు దీన్ని రాజకీయం చేయాలని చూడటం సరికాదు. భారత్ లేకుండా ఈ విచారణ ముందుకు సాగడం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ తన పట్టు సడలించడం లేదు. పాకిస్తాన్లోని నీటి ఎద్దడి తీవ్రమైతే అది ఆ దేశ అంతర్గత అస్థిరతకు దారితీస్తుంది. పాకిస్తాన్ తాను విత్తిన ఉగ్రవాద విషవృక్షానికి ఇప్పుడు నీళ్లు లేక అల్లాడుతోంది. అంతర్జాతీయ సంస్థలను అడ్డం పెట్టుకుని భారత్ను లొంగదీసుకోవాలనుకోవడం ఆ దేశ మూర్ఖత్వమే అవుతుంది. ఈ సింధు జలాల యుద్ధంలో భారత్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా అని తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.